నరేష్ గారు కమిషనర్ మేడం పోతాడు. జిల్లా కలెక్టర్ గారు జ్యోతి ప్రదానం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, జైత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సమన్ల వాణి శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, బాబు జగ్జీవరావు ఉత్సవ కమిటీ వారు జ్యోతి ప్రజ్వలనం చేయవలసిన కోరుతున్నాము. జిల్లా డిఎస్సిడిఓ రాజ్ కుమార్ సార్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గౌరవనీయులు సమన్ల వాణి గారు, అన్న తమ్ముడు మంచిదే కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నిమ్మల నాగరాజు కౌన్సిలర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కౌన్సిలర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కల్లపల్లి సమతావాదులు, అంబేద్కర్ వాదులు, పూలేవాదులు అందరికి కూడా జై భీమ్. కళాకారులు ముందుగా ఒక పాట పాడవలసిందిగా కోరుచున్నారు. దళిత బహుజన సాంస్కృతిక విభాగం గాయకులు మహనీయుల స్ఫూర్తి గీతాన్ని వినిపించవలసిందిగా మానవాళికి జ్ఞాని అశోకుడై పాలిస్తా, అశోకుడై పాలిస్తా, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తా. శేఖర్ అడ్వకేట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భువనగిరి దేవయ్య గారు జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తా ఉన్నా. సాధిద్దాం చచ్చారాం గారి ఆశయాలను, సాధిద్దాం చచ్చారాం గారి ఆశయాలను, సాధిద్దాం చచ్చారాం గారి ఆశయాలను. ये करता
దయచేసి అందరూ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మంత్రిగా భారత ఉప ప్రధానిగా కూడా వారు అనేక సేవలు పార్లమెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలను సామాన్య ప్రజలకు చేరవేయడంలో అత్యంత కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి జయంత్యోత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటాం, వారిని ప్రేరణ తీసుకొని రాజకీయంగా ఉద్యోగ రంగాల్లో వారిని ప్రేరణ తీసుకొని మన వాళ్ళందరం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ముందుకు వెళ్ళాలని, అప్పుడే వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని గుర్తు చేస్తూ, మరి అన్న ఇంతకుముందు గ్రంథాలను చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మనకు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లాలకు ఎస్సీ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి సొంత ఖర్చులతో కూడా బుక్కులు కానీ వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో 60 నుండి 70 మంది మా ఎస్సీ బీసీ విద్యార్థులకు కూడా ఉద్యోగాలు కూడా రావడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా మహనీయుల ఆశయాలు మేము ముందుకు తీసుకుపోవాలంటే మాకు కావాల్సింది చదువు సార్. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మాకు గొప్ప అవకాశం మాకు ఉంది సార్. దాదాపు 150 విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ కానీ 5th క్లాస్ విద్యార్థులకు కానీ చక్కని అవకాశం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో మనం కట్టే ఫీజుల కంటే ప్రభుత్వం ఎక్కువ ఫీజులు ఇవ్వడం జరుగుతుంది. కానీ అందులో ప్రైవేట్ పాఠశాలలు కొంచెం జాప్యం జరుగుతుంది సార్. వారు అప్లై చేసుకోమనంటే వారు కూడా రావడం జరుగుతలేదు సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు గారిని చొరవ తీసుకొని టాప్ 10 స్కూల్స్లలో ప్రతి సంవత్సరము ఒక 5 స్కూళ్లకు విద్యార్థులను ప్రతి ఒక్క విద్యార్థులను కేటాయించిన ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికీ కూడా మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే మాట ఆత్మగౌరవం. మనువు ఎంత తెలివైనోడంటే కుల వ్యవస్థని ఎట్లా సృష్టించిందంటే, ఒక్కసారి ఒక్క కులంలో పుడితే అది సత్యదాకా కులం పోదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా పోదు, నువ్వు మతం మారినా పోదు, నువ్వు ఏం చేసినా పోదు. అందుకే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏమనుకున్నారంటే విద్యను ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు. విద్యను ఆయుధంగా చేసుకొని కష్టపడ్డాడు. ఇంటర్ సైన్స్ లో ఫస్ట్ వచ్చిండు. చాలా కష్టపడి బెనారస్ హిందూ యూనివర్సిటీకి పోయిండు. పోగానే ఏమైంది, యూనివర్సిటీలల్లో 2 పాత్రలలో నీళ్లు కనిపించినాయి. ఒక్క నిమిషం జల తగిలింది. ఇంత కష్టపడి ఇంత పని చేసి నేను ఈ స్థాయికి వచ్చినాక కూడా 2 పాత్రలలో నీళ్లు ఉన్నాయని చెప్పి బాధపడ్డాడు. హిస్టరీ ఎప్పుడైనా రిపీట్ అవుతుందంట, చరిత్ర పునరావృతం అవుతుంది. గొప్ప మహానాయకుడు, భారతదేశం స్థిర స్థాయిగా గుర్తుంచుకోవాల్సిన మన బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక సామాన్య కుటుంబం నుంచి గొప్ప స్థాయిలో ఎదిగి రాజకీయ రంగంలో భారతదేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన మహానుభావుడు మన బాబు జగజ్జీవన్ రావు గారు. తన ఆశయాలను మనమందరం పాటిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మార్గదర్శకంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ మన జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా కలెక్టర్కి మరియు ముఖ్య అధికారులకి, కౌన్సిలర్లందరికీ, వేదిక మీదున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నదమ్ముల అక్కచెల్లెలందరికీ, మా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారు. సో ఆల్రెడీ మనకి చాలామంది మన ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గురించి ఏమేమి చేశారు, వాళ్ళ జీవితంలో ఏమేమి కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏమేమి సాధించారు, ఏ దీంతో చేశారు అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఇంకొకసారిగా యూత్ లీడర్గా స్టార్ట్ అయ్యి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకొని
తర్వాత లాంగెస్ట్ మెంబర్ క్యాబినెట్ సర్వ్ చేస్తూ, అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి పదవి దాకా ఎదిగి, అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ కానీ, లేకపోతే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ కానీ, లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి రిజర్వేషన్స్ ప్రాతిపాదికన తీసుకున్న సెక్షన్స్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడంలో అత్యంత ప్రామాణిక పాత్ర పోషించారండి. సో ఈ పోషించిన దానికి మనకి సంబంధించి మనందరం కూడా ఈ జన్మదినం సందర్భాన మనం మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మనకి ఈ చదువు మీద చాలా మంది భక్తులు చెప్పినట్టుగా కూడా ఇవన్నిటినీ కూడా మనము డెవలప్ అవ్వాలంటే, ఒక కులం డెవలప్ అవ్వాలన్నా, ఒక రిలీజియన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక ఏరియా డెవలప్ అవ్వాలన్నా కూడా మొట్టమొదటిగా కూడా చదువుతూనే డెవలప్ అవుతుందండి. అది మనకి బాబు జగజీవన్ రామ్ గారు అయినా అలాగే అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే, అండ్ అదే నిజం కూడా. సో అలాగే చదువు విషయంలో కూడా అందరూ కూడా అన్ని సంఘాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి, అలాగే దాని ద్వారా అన్ని సంఘాలు డెవలప్ అవ్వాలని, అన్ని అసోసియేషన్లు అన్ని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మనకి స్టాట్యూ గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. లాస్ట్ అసోసియేషన్ లాస్ట్ బర్త్డే రోజున మనము చెప్పడం జరిగిందని. అందులో మీ దీంట్లోకి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా ముందు లాయర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్టాట్యూకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది మీకు తెలుసు. అలాగే ChatGPTలో కొడితే స్టాట్యూ సంబంధించిన మూడో వస్తుంది. అలాగే మనకి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా అందరూ కలిసి, అన్ని అసోసియేషన్లు కలిసి ప్రాపర్గా అప్లికేషన్స్ మన దీనికి వస్తే మేము అన్ని విధాలా సహకరించడానికి మాకు ఎటువంటి సంబంధమైన ఇష్యూస్ కానీ ఏమీ లేవు. బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, లీగల్ కాంప్లికేషన్స్ అనేది మనకి లాయర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే అసలు దానికి ChatGPTలో పెట్టినా కూడా మనకి అసలు ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ NOC ఎలా తీసుకోవాలి, రెవెన్యూ NOC ఎలా తీసుకోవాలి, అలాగా మీరు అన్న తెలుసుకొని అలాగా ముందుకు కృషి చేస్తే మనకి ముందుకు వెళ్తారు. లాస్ట్ మనకి జయంతి రోజున మనకి స్టాట్యూ కావాలన్నారు. తర్వాత 365 రోజుల్లో నా ఆఫీస్కి అయితే ఎవరు కూడా ఈ ఇష్యూ మీద ఎప్పుడు రాలేదు. తర్వాత మళ్ళీ ఈ జయంతి రోజున స్టాట్యూ కావాలంటున్నారు. బట్ మళ్ళీ నెక్స్ట్ జయంతి రోజున కూడా మళ్ళీ స్టాట్యూ కావాలి అనే పరిస్థితి కాకుండా మీరు మధ్యలోనే ఫాలో అప్ చేస్తూ రూల్ పొజిషన్ తీసుకుని, అలాగే మిగతా సంఘాలు, మిగతా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కానీ, అపోజ్ చేసే వాళ్ళన్నీ కూడా ఉంటుంటే మీరు యాక్షన్ దీంట్లో కూర్చొని ఇది ఒక వర్గానికో, ఒక రిలీజియన్కో, ఒక ఏరియాకో సంబంధించింది కాదు అని చాలా మంది కూడా చెప్తారు. అదే నిజం కూడా. అలాగే అన్ని సంఘాలు కలిసి నేషనల్, జాతీయ లీడర్ని మనం గౌరవించుకోవాలనే పాజిటివ్ దృక్పథంతో వచ్చినప్పుడు లీగల్ పొజిషన్స్ కూడా మనం తీసుకొని ఖచ్చితంగా కూడా మా తరఫున మేము సపోర్ట్ అక్కడ విధాలా ఉంటుందండి. సో బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంలో వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి బాబు జగజీవన్ రావు గారు స్వతంత్రానికంటే ముందు దేశ స్వతంత్రం కోసం వారు పోరాడి, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచడం కావచ్చు, ఒక సమగ్రంగా ఉంచడం కావచ్చు, ఒక సమతావాదిగా అన్ని వర్గాలను కలుపుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. దాదాపు 77-78 సంవత్సరాల సందర్భంలో నాకు 15-10 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడు దేశ రాజకీయాలలో అంతకంటే 2 సంవత్సరాల ముందు చెప్పిన మార్పులు, ఎమర్జెన్సీ, అవన్నీ రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను అప్పటి నుంచి ఇంటా ఉంది. దేశాన్ని అప్పటికీ ఒకటే పార్టీ పాలిస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల గుర్తు ఒక దిక్కు పోయినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు ఇందిరాగాంధీ గారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న జగజీవన్ రావు గారు, చంద్రశేఖర్ గారు, వారితో పాటుగా నా కుటుంబంలో రాజకీయంలో స్వతంత్రం ముందు నుంచి స్వతంత్రంతో వచ్చిన చొక్కారావు గారు, జయపాల్ రెడ్డి గారు. నేను నిన్న సాయంకాలం రాత్రి కొద్దిగా లేట్ కార్యక్రమం ఇటు వెళ్తా ఉంటే చీకట్లో సరిగ్గా కనవలేదు. చూసిన అనుకున్నా నేను కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా గద్దె మీద పెడితే ఏమన్నా ఇబ్బంది కాకుండా ఉంటుందా అని కూడా కొంత అనుకున్నా. కానీ ఏది ఏమైనా ఈ ప్రాంత మా ముద్రా సోదరులు, ఆరగడ్క సోదరులు, గౌడందరులు, మా ముస్లిం సోదరులు, మా దళిత సోదరులు, 5-6 వర్గాల్లో ఇక్కడ ప్రజలు కలుసుకొని అనుకుని ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని సామరస్యంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే నేను కూడా ఇచ్చిన విగ్రహం కూడా వటిగానే ఉండడం అనేది బాధాకరంగా ఉండదు. తప్పకుండా ఈ ఎంత తొందరగా అయితే అంత తొందరగా బాగుంటుంది.
మీరందరూ ఒక్కసారి జ్యోతిబాపులే పార్క్ చూడండి. ఇంకా అది ఇప్పుడు ఏదైతే డెవలప్ చేసామో అది చూసి ఆలోచన చేసి మీ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇది ఆ వేదిక అందరి వేదిక ఏదైనా కానీ జ్యోతిబాపులే వారు కూడా అందరి వారు అనగారు. అక్కడ ఈనాడు పత్రిక వారు 25 లక్షలు మంజూరు చేసింది మొన్న ఆ పార్క్ అభివృద్ధి కోసం. ఆ పార్క్ అభివృద్ధి అట్లనే మనం కూడా ఒకసారి అనుకుంటున్నాం, కొంత ఆక్రమణలు అవి తీసేసి ఇక్కడ మన స్థలం ఉంది, జిమ్ ఏర్పాటు చేసినాం, పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడ పెట్టుకొని మంచిగా ఎత్తుగా పెట్టుకొని బ్రహ్మాండంగా చేసుకుంటే కూడా మనకు బాగుంటుంది. ఇదే కావాలని చెప్పి చౌరస్తాలు ఎందుకు ఉండాలి? ఒక్కొక్కసారి చౌరస్తాలు ఏర్పాటు చేసినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నేను ముందున్నా, అంటే నాకు సోదరి కవితమ్మ ఆదేశం ముందున్నా. కానీ ఇప్పుడు ఆ ప్రాంతవాసులు చాలా మంది అక్కడ ఇబ్బంది అవుతున్నది, కలెక్టరేట్ పోయేటప్పుడు కానీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయేటప్పుడు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి పెట్టింది తీయాలి, నిచ్చెన తీస్తే మళ్ళా ప్రోగ్రామ్ ఉన్నాడు. వర్కింగ్ డే అయిన జయంతి వర్ధంతి జయశంకర్ గారు మన తెలంగాణ సిద్ధాంతకర్త పట్టాడు కాదు, ఎనీ టైం స్మరించుకోవచ్చు. జయంతి వర్ధంతే కాదు, ఎట్లయితే ఇవాళ మన జగజీవనరావు గారిని ఎన్నో గొప్ప పదవులు చేసాడు, దేశ సమగ్రత కాపాడాడు ఆనాటి యుద్ధ కాలంలో చెప్పి అన్నాన్ని కల్పించాడు, కార్మికుల కోసం పనిచేసాడు అని చెప్పి స్మరించుకోవడానికి ఒక జయంతి వర్ధంతే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంలో సూచన చేస్తూ పరిశీలించండి. నా వంతుగా కలెక్టర్ గారిని కోరుతా, కుమ్మలనాగేశ్వరరావు గారిని అడిగి 20 లక్షల రూపాయలు ఆ పార్క్ డెవలప్మెంట్ కోసం కూడా నేను మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఎక్కడికి తెస్తామంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నందుకు మొన్ననే కొంత పండించింది స్పెషల్ డెవలప్మెంట్. నేను కలెక్టర్ గారికి రాస్తే కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా తెప్పించి శాంక్షన్ చేయిస్తారు. మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం మంచిగా అక్కడ బ్రహ్మాండంగా పార్కులు వేసుకోవచ్చు. ఏ రోడ్డు మీద ఉండి ఇటు బండి జరుపు అటు బండి జరుపు పోలీసు వాళ్ళు రావడం పెట్టారు. ఇంతకంటే ఎక్కువ స్థలం ఉంది అక్కడ, ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ స్థలం ఉంది. అక్కడనే మన కమ్యూనిటీ హాల్, అప్పుడు మన కమ్యూనిటీ హాల్ కూడా మనం కొన్ని నిధులు ఇచ్చాం. అక్కడే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ పక్కనే. కాబట్టి మనం దీంట్లో కూడా ఆలోచించాల్సింది మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి నిర్వహించిన నిర్వాహకులందరికీ పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.